వెల్కమ్ టు NS5 న్యూస్. వేగిపోయిన అవిశ్వాసం. గట్కేసర్ పురపాలక సంఘం చైర్పర్సన్గా తిరిగి కొనసాగుతున్న ముల్లి పావని జంగయ్య యాదవ్. గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్పై 12 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం నందు ఆర్డీఓ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ఇట్టి సమావేశానికి కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వేగిపోయిందని కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు. అవిశ్వాసం వీగిపోవడంతో తిరిగి చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కొనసాగుతుండటంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్గా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి 2 సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్న తొలి ఏకైక మహిళా చైర్మన్, అందరి ప్రశంసలు అందుకున్న చైర్మన్పై అవిశ్వాసమా? ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు. గట్కేసర్ మున్సిపల్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసిన డిఐ శ్రీనివాస ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అవిశ్వాసం వీడిపోయినందుకు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్టింది వీగిపోయింది అంతే. ఎవరు మాకు ఎంతసేపు నీళ్ళని కూర్చోండి బాగుంటుంది. ఎవరు రాలేదు మాకేం చెప్పరా? ఏం చెప్పేది? మీటింగ్ ఫోరం లేదు కాబట్టి రద్దు అయిపోయింది. ఒకటే వర్డ్. ఎవరు కూడా అటెండ్ కాదు. ఎవరు కూడా అటెండ్ కాదు. మాకేం వర్గాలు ఉంటాయి? మాకు వర్గాలు ఉండవు కదా. నీకు వర్గాలు, 2 వర్గాలు. ఎవరు ఏ సభ్యులు కూడా అటెండ్ కాలేదు. 18 మంది సభ్యులకి ఒక్కరు అటెండ్ కాలేదు.